రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సృష్టి ఘటనతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. రాష్ట్రంలో ఐవీఎఫ్ సరోగసి సెంటర్స్ పై అధికారులు ఫోకస్ పెట్టారు. డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక డ్రైవ్ తో అక్రమార్కులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సృష్టి ఘటనతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. రాష్ట్రంలో ఐవీఎఫ్ సరోగసి సెంటర్స్ పై అధికారులు ఫోకస్ పెట్టారు. డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక డ్రైవ్ తో అక్రమార్కులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక చెప్పండి. రైట్ హారిక, అంటే సృష్టి ఘటనతో మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. అయితే వైద్య ఆరోగ్య శాఖ కూడా దీనిపైన ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేస్తామని ఆల్రెడీ హామీ ఇచ్చింది. అలాగే ఎవరి దృష్టికైనా ఇలాంటి ఐవీఎఫ్ కానీ సరోగసి కానీ జరిగితే, ఒకవేళ ఇల్లీగల్ గా జరుగుతుంది అని తెలిస్తే మాకు ఇవ్వండి, మేము దానిపైన ఖచ్చితంగా రైడ్ చేస్తాము, అలాగే చేస్తాము అని చెప్పేసి ఆల్రెడీ వైద్య ఆరోగ్య శాఖ నుంచి డిఎంహెచ్ఓ అన్నారు. అయితే అదే రకంగా ఇప్పుడు కూడా అంటే ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేస్తున్నాము, అలాగే అక్రమార్కులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసే పనిలో ఉన్నాము అన్నట్టుగా అయితే తెలుస్తోంది. అయితే సృష్టి టెస్ట్ కేసులో ఇంకా అప్డేట్స్ ఇంకా కొత్తగా వస్తూనే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఎవరైతే నమ్రత ఉన్నారో డాక్టర్ గా చెప్పుకుంటూ, అంటే డాక్టర్ కి లైసెన్స్ క్యాన్సిల్ అయినా కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఐవీఎఫ్ సెంటర్లు కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఐవీఎఫ్ కోసం వస్తున్న దంపతులను సరోగసి వైపు మళ్లించినట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. అయితే ఐవీఎఫ్ అయితే 2-3 లక్షల్లో అయిపోతుంది. కానీ నమ్రత ఇది సరోగసి అయితే దంపతుల నుంచి అంటే వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఎంతంటే అంత వసూలు చేయొచ్చు అని చెప్పేసి ఇలాంటి పన్నాగాలు పన్నింది అని చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా సరోగసి కోసం 30 నుంచి 50 లక్షల రూపాయల దాకా వసూలు చేస్తున్నారు ఈ నమ్రత అని చెప్పేసి ఇప్పటికీ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు ఎప్పుడైతే పోలీసులు నమ్రత హాస్పిటల్స్ నుంచి ఏవేవైతే డ్రైవ్లు కావచ్చు, రిజిస్టర్లు కావచ్చు తీసుకున్నారో అందులో 30 మంది పైగా పేషెంట్లు ఉన్నారు ఈ సరోగసి కోసం డబ్బులు కట్టిన వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఐవీఎఫ్ కోసం వచ్చిన పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ డబ్బులు తీసుకొని 30 మందికి పైగా వాళ్ళని సరోగసి వైపు మళ్లించారు అని చెప్పేసి తెలుస్తోంది. ఇప్పటికే డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కొడుకు, అలాగే కోఆర్డినేటర్ కళ్యాణి, వీళ్ళందరితో పాటు ఇంకో 6గురిని అరెస్ట్ చేశారు. మరి వాళ్ళని ఇంకా విచారిస్తూనే ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు అదుపులోనే ఉన్నారు. అయితే ఐవీఎఫ్ కోసం వస్తున్న వారు హైదరాబాద్ సెంటర్ నుంచి కాంటాక్ట్ చేస్తే వైజాగ్ కి పంపిస్తున్నారు అని చెప్తున్నారు. వైజాగ్ నుంచి ఒకవేళ ఎవరైనా వస్తే అటు విజయవాడ, హైదరాబాద్ కి పంపిస్తున్నారు. అంటే ఎక్కడ ఇలాంటివి అనుమానం రాకుండా సరోగసి మదర్ తో కాంటాక్ట్ లేకుండా జాగ్రత్త పడ్డది ఈ నమ్రత అని చెప్పేసి అంటున్నారు. ఇంకా పోతూ ఉంటే ఇలాంటి అప్డేట్స్ ఇంకా చాలానే వచ్చేలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ దీనిపైన దృష్టి పెట్టింది కాబట్టి ఈ ఐవీఎఫ్ కావచ్చు, సరోగసి సెంటర్ల మీద ఖచ్చితంగా ఫోకస్ ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ డిఎంహెచ్ఓ అన్నారు. సో చూడాలి మరి ఎలాంటి అప్డేట్స్ వస్తాయనేది. ఇవాళ నుంచి ఇక ఈ డ్రైవ్లు కంటిన్యూ అవుతాయని చెప్పేసి అయితే తెలుస్తుంది హారిక. థ్యాంక్ యూ హారిక.